యేసు ప్రభు వారు పరలోకం నుంచి, పరలోకంలో 1000 ఏళ్ళు మరి విమర్శ జరుగుతూ ఉంది. విమర్శ అయిపోయిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకొని భూమి మీదకి యేసు ప్రభు వారు తన పనివారం అంటే విశ్వాసులందరూ కూడా భూమి మీద దిగొస్తారు. ఆ దిగొచ్చిన తర్వాత అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథాలు విప్పబడతాయి ఎందుకు? ఈ భూమిలో ఎవరైతే సమాధుల్లో ఉన్నారో వాళ్ళు లేస్తారు కదా, మరలా రెండవ రాకడ అంటే మూడవసారి ప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సాతాను ఏం చేస్తారంటే, ఇదిగో ఆయన అన్యాయస్తుడు, ఇలా మనల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్పని నిందలు వేస్తాడు. అందరూ కూడా గోగు మాగు అని వారందరూ కూడా సిద్ధపడి ప్రభువుని ఎదుర్కొంటే అప్పుడు యేసు ప్రభు వారు గ్రంథాలు విప్పి, బాబు నువ్వు సేవకుడిగా కొనసాగావు కానీ నీ బ్రతుకు ఇది నాయన, నువ్వు సంఘాన్ని కళ్ళుగప్పి ఈ విధమైన దుర్మార్గపు జీవితం జీవించావు, నీ గురించి దూతలు రాసి పెట్టారు ఎక్కడ అని నా గురించి ఆయన బట్టబయలు చేస్తాడు అందరి ముందు. అదే సమయంలో ఎవరైతే నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఫలమనవుతున్నారో వాళ్ళందరూ పరలోకం వెళ్ళకపోతే ఆ రోజున వాళ్ళ గురించి బట్టబయలు చేయబోతున్నాడు. అదే ఇక్కడ రాయబడింది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గ్రంథాల్లో లిఖించబడి ఉంటున్నాయి పేర్లు. జీవగ్రంథము, వేరొక గ్రంథం. ఆ వేరొక గ్రంథం ఏది? మరణ గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పుట్టిన ప్రతి మానవుడు పాపే కాదా? జన్మతః పాపి మానవుడు. పుట్టగానే ఆ వేరొక గ్రంథం ఉందే, ఆ గ్రంథంలో రాయబడతాయి పేర్లన్నీ. మన జనాభా లెక్కలు అట్లా రాస్తాం. జనాభా లెక్కల్లో జనన మరణాల పట్టిక హాస్పిటల్లోనూ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాయి అవి. అదేవిధంగా పరలోకంలో ఒక శిశువు పుట్టగానే, మొన్న మీ సిస్టర్ డెలివరీ అయింది కదా, అక్కడ పేరు నమోదైపోయింది. ఏది? మనం పెట్టే పేరు కాదు, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేం పేరు పెడతావు కూడా. మా నాన్న నాకేం పేరు పెడతాడో నేను పుట్టకముందే ఆయనకు తెలుసు కాబట్టి నా పేరు అక్కడ రాయబడుతుంది. అందరి పేర్లు రాయబడతాయి. అయితే ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి పేర్లు మరణ గ్రంథం నుంచి జీవ గ్రంథంలోనికి రాయబడతాయి.